హాఫ్ డే స్కూల్స్. ఇప్పుడంటే స్టైల్గా హాఫ్ డే స్కూల్స్ అంటున్నాం, కానీ చిన్నప్పుడు ఒంటిపూట బడి అనేవాళ్ళం. అప్పట్లో ఇవంటే ఎంత చిరాకో. పొద్దున్నే లేచి 6:30, 6:45 కల్లా అమ్మ ఇచ్చిన రసనా బాటిల్, స్నాక్స్ బాక్స్ పట్టుకుని సగం నిద్రమత్తులోనే ఏడ్చుకుంటూ రిక్షా ఎక్కేవాళ్ళం. అంత పొద్దున్నే క్లాసెస్ ఏంటో ఏమీ బుర్రకెక్కేది కాదు. మహా అయితే 3-4 పీరియడ్స్ ఉండేవంతే. కొత్తలో చాలా ఇబ్బంది అనిపించిన మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోవడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో భలే కిక్కిచ్చేది. అప్పటికే ఎండలు పెరిగిపోయి ఉంటాయి కాబట్టి బయటికి వెళ్తే కాళ్ళు విరగొడతారని ఇంట్లోనే కూర్చొని కార్టూన్సో, క్యారమ్సో ఇలా ఏవో ఒక ఆటలు మొదలుపెట్టేవాళ్ళు. ఇలా ఒక 2-3 వారాలు ఒంటిపూట సెలవులు మహా ఆనందంగా గడిచిపోయాయి. లైఫ్ బాగుందనుకునే లోపే ఫైనల్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయ్యేది. ఇంకా చూసుకోండి, అక్కడ స్టార్ట్ అయ్యేది మనకు బ్యాండ్. పొద్దున్నంతా స్కూల్లో, ఇంటికి వచ్చాక ఎగ్జామ్స్కి చదవమని ఇంట్లో. ఇలా ఒక 3 వారాలు టెన్షన్ అండ్ టార్చర్లోనే పోయేది. ఎగ్జామ్ స్టార్ట్ అవగానే మార్నింగ్ ఎగ్జామ్ రాయడం, మధ్యాహ్నం వెళ్ళి నెక్స్ట్ ఎగ్జామ్కి చదువుకోవడం. ఇంకా ఎగ్జామ్స్ అయిపోవడంతో ఒంటిపూట సెలవులు కాస్త పోయి సమ్మర్ హాలిడేస్ వచ్చేసేవి. ఒక పక్క సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయని ఆనందం, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి ఇప్పటి వరకు ఉన్న ఫ్రెండ్స్ మళ్ళీ వస్తారా, కలుస్తారనే బాధ ఒకవైపు. ఇలా హ్యాపీనెస్, బాధ నడుమ ఒంటిపూట సెలవులకి ఫుల్ స్టాప్ పెట్టి సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ నాన్నమ్మ ఇంటికి పరిగెట్టామని. ఏంటో ఆ రోజులన్నీ ఇప్పుడు తలుచుకుంటే ఒక మంచి ఫీలింగ్. ఏమంటారు? మీకు ఇలాంటి మెమరీస్ ఉంటే షేర్ చేసుకోండి. ఉంటా అండి. ఇట్లు మీరాగమ్మ.